మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు ధర్మ క్రియేషన్ నవి. ఇగోండి పొద్దున్న టిఫిన్కి రెడీ చేస్తున్నాను. పాలకులు వేపుతున్నాను. ఇటువైపు అయితే ఇటుపక్క దోశల ముద్ద కలిపాను. ఇటు పక్క అయితే బుజ్జిగడికి రైస్ పెట్టేశాను. అయిపోయింది, వచ్చేసాను కూడా. స్కూల్కి పంపిస్తున్నాను, నేను పంపించలేదు కదా. ఇదిగోండి టమాటా తీసుకున్నాను, టమాటా రైస్ చేద్దాం అన్నడికి. నేనైతే ఆడేసాను. మా ఆయనకి తాలింపు లేకపోతే అస్సలు తినరు, నసుగుతే ఉంటారు. అందుకు ఫుల్ తాలింపు పెట్టాను. ఇటువైపు అయితే అట్లయితే వేసేసాను. మా బుజ్జిగాడు చూడండి ఎన్ని రోజులకి రెడీ అయ్యాడో, చక్కగా నీట్గా రెడీ అయ్యాడు. మా ఆయన కూడా రెడీ అయిపోయారు బుద్ధిమంతుల్లాగా. లేట్ అయిపోయింది, ఇంకా టైం వచ్చి కరెక్ట్గా 8:30 అయింది. 5:30కి లేసాను, పని అంతా అయింది. మెయిన్ పని బుజ్జిగాడు రెడీ అయ్యాడు. కొంచెం ఉంది, అందుగురించి బట్టలు కూడా వాష్ చేశాను నేనైతే అన్నీ. నన్ను ఉతికినవి ఇంకా తీయాలి, ఇవన్నీ మడత పెట్టుకోవాలి, ఒకటి ఎండ పెట్టుకోవాలి. వెళ్ళిపోయాడు. నేను భయపడ్డాను, ఏంటంటే అడు ఏడుస్తూ బయలుదేరుతారు. నాన్న భయపడిపోయాడు. అంటే నాకు కొంచెం తుక్కలాగా వచ్చేసింది. అయ్యో బాధ ఆడికి ఏడిపించి పంపిస్తుందని అని ఫీలింగ్ వచ్చింది. కానీ నేను కనీసం బాయ్ చెప్పలేదు, బాయ్ అమ్మని పెట్టలేదు, ఏట్లేదు, వెళ్ళిపోయింది. కనీసం వెనక్కి తిరుగుకుంటే హ్యాపీ అనిపించింది. అది చాలా హ్యాపీ అనిపించింది నాకైతే. ఇంకా నేను ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా ఇంట్లో పనులు ఎక్కడికెక్కడ ఉన్నాయో చేసుకుంటూ ఉన్నాను. ఇంకా బట్టలు కూడా వేసాను. ఎండ గట్టికి కాస్తుంది కదా, ఇంకెందుకు అలాగా ఉండడం ఖాళీ అని మళ్ళీ రౌండ్ వేస్తాను. ఖాళీగా ఎందుకు ఉండాలనేసి అవుతున్నాయి. నీరు అయిపోయినట్టుగా ఉంది, ఆగిపోయింది మిషన్. ఉన్నాయి ఇలా అయిపోయినట్టుగా ఉంది. అందుకు మిషన్ కూడా తినలేదు, గింగర అలాగా అది ఉండిపోయింది. ఇప్పుడైతే నా గురించి టిఫిన్ ఏంటంటే అట్లా ఉన్నాయి. పొద్దున్న దోశలు వేసాను కదా, అది కొంచెం 3 అట్లా వేసాను పొద్దున్నే. మళ్ళీ ఎందుకు టైం వేస్ట్ అని వేసుకొని తినేస్తే ఒక పంట వెళ్ళిపోద్దు. ఇంకా వంట అంటే స్లోగా చేసుకొని ఒక 12 గంటలు చేసుకుందామని ఆగాను. ఎండిపోయిన బట్టలు ఏవేవో అవన్నీ తీసుకొని మడత పెట్టుకుంటే అలాగా ఆ టైం అయిపోద్ది, 12 అయిపోద్ది మనకి. ఇప్పుడు ప్రస్తుతానికి అయితే తినేస్తుందండి. అట్లు వేసుకుంటున్నాను, నాకు సరిపోలేదని వేసి ఆల్రెడీ తిన్నాను 3 అట్లు. అంటే పలచకుండా మళ్ళీ సరిపోలేదో తెలియదు కానీ వేసుకుంటున్నాను. ఇదిగోండి ఈవినింగ్ అండి. ఇదిగోండి బుజ్జిగాడైతే స్కూల్ నుండి వచ్చాడు. ఇదిగోండి పొద్దున్న మడత పెడతాను అనుకున్నాను కానీ అవ్వలేదండి. నాకు మంచి నిద్ర వస్తుంది తినగానే. కొంచెం ఈ వారంలో హాలిడే వాళ్ళు పడుకుని పోయాను కదా, నిద్ర వస్తుంది. ఇంకా పక్కన పెట్టేసాను, ఇంకేం ఒకటి ముట్టుకోలేదు. ఇదిగోండి వచ్చాడు. అలాగా చాక్లెట్ ఒకటి ఇచ్చారు బుజ్జిగాడికి. హోంవర్క్ ఇచ్చారు, రాయించాలి. హోంవర్క్ అయితే రాస్తున్నాడు. చాలాసేపు అయింది, టైం అయితే 6 అయిపోయింది. బట్టలు మడత పెడుతున్నాను. మా ఆయన ఇప్పుడే వచ్చారు. పాప మధ్యాహ్నం రాలేదు, తెల్ల తిండి లేదు, మొహం అయితే ఏలబడిపోయింది. చూడండి ఎలాగొన్నారు నీరసంగా. కొంచెం కూర అయితే వేడైతే చేస్తున్నాను. మా ఆయనకి పెట్టి మంచి కరెక్ట్గా 8 అయింది. లేట్గా వండి చేద్దామని స్టార్ట్ చేశాను. టిఫిన్ అయితే టమాటా రైస్, ఇవ్వండి ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, ఇంకా శనగపప్పు వేసి వేగిపోవడమే. ఇంకా టమాటా అయితే కొంచెం గ్రైండ్ చేసుకోమంటే కొంచెం పులుపులుగా కారంగా ఉంటుంది. ముక్కలు వేసామనుకోండి పాడేస్తారు. జ్యూస్ అయితే ఇలాగా కలుపుకుంటూ తినేది, అంటే రుచిగా అంతగా నీట్గా అంటుతుంది అనేసి. ఇలాగైతే బియ్యం వేస్తాను. కలర్ చూడండి రెడ్ కలర్లో భలేగా అందంగా ఉంది. ఏ గ్లాస్తో బియ్యం తీసుకుంటే ఆ గ్లాస్తో వేసుకున్నాం అనుకున్న నీళ్ళు అలా కరెక్ట్ సరిపోద్ది. ఒక 2 వేసాలు 3 వేసాలు చేసుకుంటే సరిపోతుంది. అలాగైతే టమాటో రైస్ అయితే రెడీ అయిపోయింది. నేను బుజ్జిగడ్డ తినేస్తాము. ఇప్పుడు ఆ నాన్నైతే తినరంట, ఎందుకంటే లేటుగా తిన్నారు కదా అన్నము. నేను మా ఇద్దరం తినేస్తా. పొట్ట చూపడతాడు, పొట్ట ఖాళీగా ఉందని. వేడి పొగలు వస్తున్నాయి చూడండి. పాప మా ఆయన మిస్ అయిపోతాను అన్న టమాటా రైస్కి. ఇవ్వండి వేడికి టమాటా పొలం అయితే రెడీ అయిపోయింది. ఇంకా బుజ్జిగా నేను ఒక దాంట్లో తినేస్తాం. అయితే తినేసామండి బుజ్జిగాడు నేను. ఇంకా పాలు అయితే పెడుతున్నాను. ఏ టైంకా అడుగుతాడు మధ్యలోనే. కరెక్ట్గా 1 గంట 2కి, ఒక్కొక్కసారి 9, 9:30 ఆ టైంలో కూడా అడుగుతాడు. ఇంకా ఫాస్ట్గా పెట్టేస్తున్నాను. అలాగే ఈ కన్నాలు పొట్టందుకు ఇది పెట్టామనుకోండి కొంచెం ఏవి పడుకుంటూ ఉంటే నెమ్మదిగా చల్లదనం అన్నీ పోతుంది అనేసి. ఇవ్వండి మూత పెట్టేసాను. ఇవ్వండి నేను అచ్చిపెట్టలోనే బుజ్జిగాడు ఆడుకుంటాను అన్నాడు. అందుగురించనే కార్లు, జీపులు అన్నీ పెట్టేసాను, పక్కన వేసేసాను. అగో జీపీ లేదు నాన్న, ఇప్పుడు అడగకూడదు బడ్జెట్ పని. ఇంకోండి టమాటా వేస్తున్నాడు చక్కగా. నేను ఫుల్ తిన్నాను, కడుపు నిండుగా వేడిగా ఉంది కదా, చక్కగా తినేసాను. మా ఆయన పడుకుని పోయారు, అందుగురించి అక్కడే పెట్టేస్తాను. కుక్కర్ అనేది మాత్రం వడ్డించుకొని తింటారు కదా ఉద్దేశానికి. ఇదిగోండి ఈ వీడియో కూడా ఎక్కడితో ఎండ్ చేసేస్తాను. మా వీడియో నచ్చినట్టుగైతే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపు బ్లాగ్లో కలుసుకుందాం. ఓకే బాయ్, గుడ్ నైట్.